ఐ యామ్ నాట్ మలాలా యూసఫ్జాయ్. ఈ ఒకే ఒక్క కామెంట్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది. కశ్మీర్లో మైనార్టీల అణచివేతలు, ఆర్మీ దురాగతాలు అంటూ పిచ్చి ప్రేలాపనను పేలుతున్న పాక్ పాలకులకు, వెస్ట్రన్ మీడియా కారుకూతలకు గ్రేట్ బ్రిటన్ పార్లమెంట్ సాక్షిగా అదే కశ్మీరీ యువతి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. ప్రశాంత కశ్మీర్ను కల్లోలిత కశ్మీర్గా చూపించే కుట్రలు మానుకోవాలని హితవు పలికింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకు బ్రిటన్ గడ్డపై నిలబడి పాకిస్తాన్, వెస్ట్రన్ మీడియాకు కౌంటర్ ఇచ్చిన ఆ యువతి ఎవరు? ఐ యామ్ నాట్ మలాలా యూసఫ్జాయ్ అని ఎందుకన్నారు? లెట్స్ వాచ్. గ్రేట్ బ్రిటన్ సాక్షిగా పాక్ పాలకులకు ఊహించని కౌంటర్. ఐఎస్ఐ టూల్ కిట్ కుట్రల్ని బయటపెట్టిన యానా మీర్. I object to all such toolkit members on social media and from foreign media who've never cared to visit Indian Kashmir. ఎవరి యానా మీర్? మలాలాను ఎందుకు టార్గెట్ చేశారు? కశ్మీర్ మన దేశంలో ఎప్పటికీ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. అక్కడి అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అక్కడి ప్రకృతి రమణీయతను వర్ణించడానికి పదాలు సరిపోవు. అందుకే కశ్మీర్ ని భూతల స్వర్గంగా భావిస్తారు. మంచు కురిసినా కురవకపోయినా కశ్మీర్ అందం ఎన్నటికీ తగ్గదు. అక్కడి వాతావరణంలో పెద్దగా మార్పు ఉండదు. ఆ చల్లని ప్రదేశానికి వెళ్తే తెలియని అనుభూతి కలుగుతుంది. మాటల్లో చెప్పలేని ఫీలింగ్ వచ్చేస్తుంది. కళ్లతో కాదు, మనస్సు పెట్టి చూస్తే కామన్ పీపుల్ కూడా కశ్మీర్ పై కవిత్వం రాసేస్తారు. అలా ఉంటుంది కశ్మీర్. అందుకే దేశంలోనే అల్టిమేట్ టూరిజం స్పాట్ గా మారిపోయింది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాలు లేవు. ఎప్పుడు కర్ఫ్యూ విధిస్తారో అన్న ఆందోళన అవసరం లేదు. ఇప్పుడు కశ్మీర్ వెళితే తనివి తీరా లోయ అందాలను చూడొచ్చు, మనస్ఫూర్తిగా తిరిగి రావచ్చు. కానీ ఒకప్పుడు ప్రశాంత కశ్మీర్ లో రక్తం చిందించిన పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ భూతల స్వర్గంపై అవే కుట్రలు చేస్తోంది. ఆ కుట్రలకు ఒక కశ్మీరీ యువతి కౌంటర్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? I am not a Malala Yousafzai. I am not a Malala Yousafzai. Because I am free and I'm safe in my country, India, in my homeland Kashmir, which is part of India. I will never need to run away from my homeland and seek refuge in your country, honorable MPs. I will never even ever be a Malala Yousafzai. ఈమె పేరు యానా మీర్. తొలి కశ్మీర్ మహిళా వ్లాగర్. సోషల్ మీడియాలో ఈమెకు పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. జమ్మూ కశ్మీర్ యూత్ సొసైటీతో యానా మీర్ కు అనుబంధం ఉంది. అందుకే ఆమెకు బ్రిటిష్ పార్లమెంటు భవనంలో జమ్మూ అండ్ కశ్మీర్ స్టడీస్ సెంటర్ యూకే నిర్వహించిన సంకల్ప దివస్ లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఆ సందర్భంగానే ఐఎమ్ నాట్ మలాలా యూసఫ్జాయ్ అని క్రిస్టల్ క్లియర్ కామెంట్స్ చేశారు. నేను మలాలా యూసఫ్జాయ్ ని కాదు, ఎందుకంటే నేను ఎప్పటికీ నా స్వదేశం నుంచి పారిపోవలసిన అవసరం రాలేదు అని గ్రేట్ బ్రిటన్ వేదికగా ఆమె గళమెత్తారు. నేను స్వేచ్ఛగా నా దేశం భారతదేశంలో భాగమైన జమ్మూ కశ్మీర్ లో సురక్షితంగా ఉన్నాను అంటూ యానా మీర్ అన్నారు. అది మాత్రమే కాదు, టూల్ కిట్ ముఠాలు, వెస్టర్న్ మీడియా కలిసి కశ్మీర్ ను సందర్శించడానికి భయపడేలా చేస్తున్న కుట్రలపైన మండిపడ్డారు. కశ్మీర్ లో అణచివేతల కథనాలను ప్రసారం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నానన్న యానా మతం ప్రాతిపదికన భారతీయులను పోలరైజ్ చేయడాన్ని ఆపాలని కుండ బద్దలు కొట్టేశారు. All I hope for is that our perpetrators living in UK and Pakistan will stop maligning my country in international media, on international human rights forums. Stop unwanted selective outrage. Stop trying to polarize Indian society remotely from your cozy UK living rooms. కశ్మీర్ లో మైనారిటీలను అణచివేస్తున్నారని ఇండియన్ ఆర్మీ దురాఘాతాలకు పాల్పడుతోందన్న కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. సరే, మరి ఐఎమ్ నాట్ మలాలా యూసఫ్జాయ్ అని యానా ఎందుకన్నారు? బాలికల విద్యపై తాలిబాన్ నిషేధాన్ని ధిక్కరించినందుకు 2012లో పాక్లోని స్వాత్ లోయలో మలాలా యూసఫ్జాయ్ ని కాల్చారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆమె బతికింది. ఆ తర్వాత మలాలా యూకే వెళ్లి ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చేరారు. చివరికి 2014లో నోబెల్ శాంతి బహుమతిని అందుకున్న అతి పిన్న వయస్కురాలు మలాలా రికార్డు సృష్టించింది. ఈ అవార్డు అందుకునే సమయానికి ఆమెకు 17 ఏళ్లు. అయితే మలాలా భారత్ పై పదే పదే విమర్శలు చేస్తారు. కశ్మీర్ తో పాటు భారత్ ది అణచివేతగా పేర్కొంటూ అంతర్జాతీయ వేదికలపై విమర్శించడం మలాలకు అలవాటుగా మారింది. అందుకే ఇప్పటికైనా పాకిస్తాన్, యూకేలో నివాసం ఉంటున్న వారు ఇలాంటి కథనాలను మానేస్తారని ఆశిస్తున్నట్టు యానా పేర్కొన్నారు. అంటే తన వ్యాఖ్యలు యూకేలో నివసిస్తున్న మలాలకు తగలాలన్నదే యానా ఉద్దేశ్యం. అంతేకాదు, ఆ సమావేశంలో యానా మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ అభివృద్ధిని సైతం వివరించారు.
నిజానికి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్ చాలా మారింది. కశ్మీర్ అందాలను చూసేందుకు, వాటిని ఆస్వాదించేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరగడంతో స్థానిక వ్యాపారాలు, ట్రావెల్స్ పరిశ్రమకు బాగా ప్లస్ అయింది. 2021, 2022లో కూడా కోట్లాది మంది టూరిస్టులు కశ్మీర్ చూసేందుకు వెళ్లారు. ఇప్పుడు కూడా వేలాది మంది పర్యాటకులు కశ్మీర్లోనే ఉన్నారు. అక్కడి అందాలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీనగర్ లో G20 సదస్సు సన్నాహక టూరిజం వర్కింగ్ గ్రూప్ మీటింగ్ జరిగిన తర్వాత ప్రపంచ దేశాల నుంచి కశ్మీర్ కు పర్యాటకులు పోటెత్తడం మొదలైంది. గడిచిన 4 ఏళ్లలో కశ్మీర్ లో నివసిస్తున్న ప్రజల్లోనూ మార్పు వచ్చింది. మునుపటిలో బంధు పిలుపులకు స్పందించడం లేదు. కర్ఫ్యూలు సైతం బాగా తగ్గిపోయాయి. హర్తాలు చేపట్టాలని ఎవరు పిలుపునిచ్చినా స్థానికులు లైట్ తీసుకుంటున్నారు. దీనంతటికీ కారణం ఉగ్రవాదంతో తాము ఏం నష్టపోయామో కశ్మీరీలు గ్రహించడమే. మరోవైపు కశ్మీర్ ఇంత ప్రశాంతంగా ఉంటే పాకిస్తాన్ మాత్రం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఎప్పట్లా ఉగ్రవాదాన్ని ఎగదొసే కుట్రలు వర్కౌట్ కాకపోవడంతో టూల్ కిట్ వ్యూహాన్ని ఎంచుకుంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI విదేశాల నుంచి కశ్మీర్ పై విషం చిమ్మడం మొదలుపెట్టింది. కశ్మీర్ లో మైనారిటీల అణచివేతలు జరుగుతున్నాయని, ఇండియన్ ఆర్మీ అరాచకాలంటూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. అంతేందుకు ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపైన ఆ దేశ ప్రధానులు అదే చేశారు. సొంత దేశంలో మైనారిటీల హక్కులు కాలరాస్తూనే కశ్మీర్ పై పిచ్చి ప్రేలాపనలు పేలారు. ఇవన్నీ చూసి కడుపు మండింది కాబట్టి యానా మీర్ అదే UK గడ్డపై నిలబడి పాకిస్తాన్ కు, వెస్టర్న్ మీడియాకు, టూల్ కిట్ కుట్రలకు కలిపి కౌంటర్ ఇచ్చింది. నేను పుట్టింది కశ్మీర్, నా మాతృభూమి భారత్, ఇకనైనా మీ కారు కూతలు చాలించండి అంటూ శత్రు కుట్రలను ప్రపంచం ముందు పెట్టింది. వేర్పాటువాదుల మధ్య జీవిస్తున్నానన్న భయం కూడా లేకుండా గొంతెత్తి నినదించడంతో కోట్లాది భారతీయులు ఆమె ధైర్యానికి శాల్యూట్ చేస్తున్నారు.